జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్. ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంచినప్పటికీ జనసేన తమ పార్టీ గుర్తుగా ప్రచారం చేసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. గాజు గ్లాసు గుర్తును రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశానని తీర్పు రిజర్వ్లో ఉందన్నారు. శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈరోజు ప్రధానంగా ఆయన గ్లాసు గుర్తును పుచ్చుకొని ఊరివాడ తిరుగుతూ ప్రచారం చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి, దాని వెనకతలు ఉన్నటువంటి ధీమా ఏంటి అనేది మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టుకుని, అలాగే పురంధేశ్వరి గారు పక్కన పెట్టుకుని ఈరోజు ప్రచారం సాగిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల సంఘం వారు అది ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్నటువంటి గుర్తు, ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్నటువంటి గుర్తుని మీరు ఎలా ప్రచారం చేసుకుంటారు? అదో మరొక విషయం ఏంటంటే, ఆ గుర్తు మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి జనసేనకి కోర్టులో ఒక వివాదం కూడా జరుగుతుంది. అది రేపో మాపో జడ్జిమెంట్కి రిజర్వ్ అయి ఉంది. ఈ పరిస్థితుల్లో గుర్తుని ఎలా ప్రచారం చేసుకుంటారు? అంటే మీకు మోడీ గారు ఆశీస్సులు ఉంటే సరిపోతాయి, ఎన్నికల సంఘం మౌనంగా ఉంటే సరిపోతుంది అనే మీ విశ్వాసంతో ఈరోజు ముందుకు వెళ్తున్నారా? ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి చర్యలు మంచి పరిణామాలు కాదని ఈ సందర్భంగా మేము జనసేనకి హితవు పలుకుతున్నాం. అదేవిధంగా వాళ్ళు ఏ నియోజకవర్గంలో కూడా యాజ్ ఆన్ డేట్ ఈ రోజు వరకు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆదేశం